ఇరాన్ హర్ముజ్ జలసంధిలో సేమ్ సీన్ కనిపిస్తోంది. జలసంధిలో వేల సంఖ్యలో నౌకలు క్యూ కడుతున్నాయి. హర్ముజ్ జలసంధి దాటి ఆ నౌకలన్నీ రాలేకపోతున్నాయి. సముద్రంలోకి వస్తే ఇరాన్ దాడులు చేస్తుందని భయాందోళన పడుతున్నాయి. హర్ముజ్ చమురు నౌకలు నిలిచిపోవడంతో ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కన్సల్టెంట్ అండ్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, ఓవర్ టు యు. హరిప్రియ, ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హర్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి తీవ్ర పరిణామాలు ఏర్పడుతున్నాయి. అంటే హర్ముజ్ జలసంధి ఉన్నటువంటి ప్రాంతం కరెక్ట్గా ఎక్కడైతే బయటికి వెళ్లాలో ఆ ప్రాంతం మాత్రమే ఇరాన్ అధీనంలో ఉంది. ఆ తర్వాత చాలా వరకు కూడా ఓమన్ అధీనంలో ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. సో అందువల్ల పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. గతంలో చాలాసార్లు ఈ రకమైనటువంటి హెచ్చరికలు ఇరాన్ చేసినప్పటికీ కూడా వాటిని తగలబెట్టేస్తాం, కాల్ చేస్తాం అని చెప్పినప్పటికీ కూడా వాటిని దాటి ఒమన్ తీర ప్రాంతానికి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. పైగా యుఎస్కి సంబంధించినటువంటి అబ్రహాం లింకన్ అనేటటువంటి యుద్ధ నౌక ఆల్రెడీ ఆ సమీప ప్రాంతంలోనే నిలబడి ఉంది. అలాగే దీనికి తోడు మిగిలినటువంటి కొంతమంది హెల్ప్ చేస్తున్నటువంటి వాళ్ళు యూకే నుంచి కానీ లేదా ఫ్రాన్స్ నుంచి కానీ వస్తున్నటువంటి కొన్ని యుద్ధ నౌకలు కూడా ఆ ప్రాంతానికి చేరుకునేటటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒకవేళ కనుక ఇరాన్ అటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తే, హర్ముజ్ జలసంధి దాటి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మేము కాల్ చేస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని దాటి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. దాని మీద డెసిషన్ ఇంకా తీసుకోలేదు. కానీ హర్ముజ్ జలసంధి వద్ద మాత్రం దాదాపు 1000 వరకు ఓడలు ఆగిపోయినట్టుగా మనకి సమాచారం ఉంది. ఆ 1000 ఓడలు కనుక అక్కడి నుంచి వెళ్ళకపోతే ముందు ఇందాక మనం అనుకుంటున్నట్టుగా న్యాచురల్గా దాని నుంచి తీవ్రమైనటువంటి ఆయిల్ సంక్షోభం ఏర్పడుతుంది. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా చైనాకు కూడా అట్నుంచే వెళ్ళాలి. చైనా ఆల్రెడీ ఇరాన్కి మద్దతు ఇస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో చైనాకి వదిలేయాలంటే చైనాకు కూడా అట్నుంచే వెళ్లాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది. కాబట్టి వీటన్నిటి ఏం చేస్తారు, ఎలాంటి నిర్ధారిస్తారు అనేది చెప్పడం కష్టం. పైప్ లైన్ ద్వారా కనుక ఒకవేళ చేయాలంటే పైప్ లైన్ ద్వారా చేయడం కూడా చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. అట్ ద సేమ్ టైం టేకింగ్ కూడా. సో ఇటు నుంచి మొత్తం వస్తే మాత్రం అవన్నీ అరేబియా సముద్రంలోకి డైరెక్ట్గా అవన్నీ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి హర్ముజ్ జలసంధి నుంచి రావడమే సునాయాసమైనటువంటి మార్గం. కాబట్టి అక్కడ ఉండే నావలన్నిటికీ కూడా రక్షణ కల్పించి ఒకవేళ ఎవరైనా అటాక్ చేస్తే, ఇరాన్ కనుక అటాక్ చేస్తే దాన్ని తట్టుకునే విధంగా వీటి మీద పడకుండా తట్టుకునేటటువంటి డిఫెన్సివ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా హర్ముజ్ జలసంధి ద్వారా అన్ని రవాణా చేసే ప్రయత్నం చేస్తూ యుఎస్ అనుకుంటున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది.